V3 న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. గురువులందరికీ పాదాభివందనం చేస్తూ గురు పూజోత్సవం నాడు వారి గురించి మీకు ప్రత్యేక కథనం. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. ఆది యుగం నుంచి ఆధునిక యుగం వరకు ఆయనే ఋషి, జీవన వికాసానికి నిచ్చెన వేసే అక్షర కార్మికుడు, సమాజ దేవాలయానికి నిజమైన రక్షకుడు. ఆయనెవరో కాదు, మనందరికీ విద్యాబుద్ధులు నేర్పే గురువు. అందుకే మన సమాజంలో అమ్మా నాన్నల తర్వాత స్థానం గురువులకు ఇచ్చారు. శిశువును లోకానికి పరిచయం చేసిన అమ్మ మొదటి గురువైతే, గుండెలపై తన్నుతూ ఆటలాడే శిశువుకు నడక నేర్పే నాన్న రెండవ గురువు. ఆ తర్వాత ఈ లోకంలో ఎలా నడుచుకోవాలో నేర్పి విద్యాబుద్ధులు అందించే ఉపాధ్యాయుడు మూడో గురువు. అందుకే పెద్దలు మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అన్నారు. ఇంతటి ఉన్నతమైన ఉపాధ్యాయ వృత్తికి వన్నె తెచ్చి గురువు జాతి గౌరవాన్ని లోకానికి చాటి చెప్పిన మన దేశ రెండవ రాష్ట్రపతి, మేధావి, విద్యావేత్త అయిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతిని ప్రభుత్వం ఉపాధ్యాయ దినోత్సవంగా గుర్తించింది. ప్రతి ఏటా సెప్టెంబర్ 5న గురువులను గౌరవించుకునే అవకాశాన్ని కల్పించింది. ఈ నేపథ్యంలో గురువు గొప్పదనం, ఉపాధ్యాయ దినోత్సవం విశిష్టత తెలుసుకుందాం. దేవుడు గురువు పక్క పక్కనే ఉంటే నేను మొదట గురువుకే నమస్కరిస్తా అన్నారు మహానుభావుడు కబీర్ దాస్. ఎందుకంటే సమాజంలో గురువుకు ఉన్న స్థానం అంత గొప్పది. గు అంటే చీకటి, రు అంటే పోగొట్టేది అని అర్థం. అంటే మన మనసులో అజ్ఞాన పొరలు తొలగించి జ్ఞానదీప్తిని వెలిగించేవాడు గురువు అన్నమాట. అలాంటి గురువును దైవం కంటే మిన్నగా ఆరాధించే సంస్కృతి మనది. మహాభారత కాలం నుంచి శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడిని సిసలైన గురు శిష్య సంబంధానికి ప్రతీకలుగా కొలుస్తున్నాం. సర్వేపల్లి తనకు కృష్ణుడితో సమానమని జాతిపిత మహాత్మా గాంధీ కీర్తించారు. మీరు కృష్ణుడు, నేను అర్జునుడిని అన్నారు గాంధీజీ. మీరు నా ఉపాధ్యాయుడు అని కీర్తించారు పండిట్ నెహ్రూ. బహుశా ఈ వ్యాఖ్యల నేపథ్యం నుంచే ఆయన పుట్టినరోజును టీచర్స్ డేగా జరుపుకోవాలన్న ఆలోచన పుట్టిందేమో. తరతరాలుగా యుగ యుగాలుగా సనాతన భారతీయ విచారధారలోని పరమార్థ విషయాలన్నీ ప్రపంచానికి సూటిగా, సులభంగా, స్పష్టంగా తెలియజెప్పిన ధీమంతుడు, దీశాలి సర్వేపల్లి. హృదయాన్ని, మేధను సమపాలనలో పండించిన ప్రజ్ఞాశాలి ఆయన. తత్వశాస్త్రానికి సాహిత్య మాధుర్యం చేకూర్చిన మహారచయిత రాధాకృష్ణన్. ఆధునిక సమాజానికి ఎలాంటి గురువు అవసరమో, గురువు ఎలా ఉండాలో తన స్వీయ చరిత్రలో స్పష్టంగా వివరించారు. బోధ గురువులు, బాధ గురువుల లక్షణాలను ప్రస్తావించారు. మహాభారతం అరణ్య పర్వంలోని యక్ష ప్రశ్నల ఇతివృత్తంలోని అంశం. యక్షుడు మనిషిలా ఎలా అవుతాడు అని ధర్మరాజును ప్రశ్నిస్తాడు. అప్పుడు ధర్మరాజు అధ్యయనం వల్ల, గురువు ద్వారా అని బదులిస్తాడు. గురువుకు ఉన్న శక్తి అంతటి గొప్పది. అధర్వణ వేద సంప్రదాయం ప్రకారం చదువు ప్రారంభించే ముందు శిష్యుడు మొదటగా ఇష్టాదేవత ప్రార్థన చేస్తాడు. గురువు ప్రశాంతంగా ఉండాలి, మంచి వేషం ధరించాలి, సదాచారం పాటించాలి, మంచి బుద్ధి, పాఠ్యాంశాలపై చక్కని అభినివేశం ఉండాలి, నిగ్రహ, అనుగ్రహ సామర్థ్యాలు కలిగి ఉండాలి. ఈ లక్షణాలన్నీ గురువుకు ఉండాలని పరమేశ్వరుడు చెప్తాడు. ప్రస్తుత సమాజానికి నిజంగా కావలసిన గురువు ఇలాంటివాడే. చాణక్యుడి చేతిలో రూపుదిద్దుకున్న శిల్పం చంద్రగుప్త మౌర్యుడు. సమర్థ రామదాసు తయారు చేసిన వీర ఖడ్గం శివాజీ. రామకృష్ణ పరమహంస అందించిన ఆధ్యాత్మిక శిఖరం వివేకానందుడు. భారతీయ గురు శిష్య శక్తికి వీళ్ళు ఉదాహరణలు మాత్రమే. ఆది దేవుడితో మొదలైన గురుం పరంపర వేదవ్యాసుడితో సుసంపన్నమైనది. భారతీయ సంస్కృతిలో నేటికి అది కొనసాగుతూనే ఉంది. సనాతన ధర్మాన్ని పరంపరాగతంగా పరిరక్షిస్తున్న ఆ గురుదేవులను స్మరించుకుంటూ నేటి పిల్లలను పావన నవజీవన బృందావన నిర్మాతలుగా, రాబో తరం దూతలుగా తీర్చిదిద్దడానికి ఘనమైన అడుగులు వేయాలని కోరుకుంటూ గురువులందరికీ వందనం, అభివందనం. మరోసారి V3 న్యూస్ తరపున గురువులందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ఇది ఈనాటి ప్రత్యేక కార్యక్రమం. మళ్ళీ మరొక కార్యక్రమంలో కలుద్దాం. చూస్తూనే ఉండండి V3 న్యూస్.